రైట్, ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అక్కడున్న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించడం జరిగింది. అక్కడ కొన్ని పుస్తకాలను కూడా ఆయన కొనుగోలు చేశారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. స్కూల్ ఆఫ్ డ్రామాను ఏపీలో ఏర్పాటు చేసేందుకు పరిశీలన చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్ఛిన్నం అవుతుందన్నారు. ఆర్ట్ అనేది మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మినీ ఇండియా లాంటిదని, అన్ని ప్రాంతాల కళాకారులు ఇక్కడ ఉంటారని అన్నారు పవన్. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏపీలో స్కూల్ ఆఫ్ డ్రామాను ఏర్పాటు చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది డిప్యూటీ సీఎం, జనసేన అధినేత. సో ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్ఛిన్నం అవుతుందని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో అప్డేట్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చందు, దాదాపు మనం ఇక్కడ ఢిల్లీ పర్యటనలో ముఖ్యంగా ఉదయం అంటే ఏదైతే పర్యటనలో భాగంగా ఉదయం 9:30 గంటలకు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార అనంతరము తనకు ఇష్టమైనటువంటి రంగం అనుకోవచ్చు, తన రాజకీయ పొలిటికల్ లైఫ్లో కూడా ఒక భాగము ఆర్ట్. అయితే ఇక్కడ డ్రామా, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏదైతే సెంటర్లో ఉన్నామో మనం ఇప్పుడు ప్రస్తుతం ఆయన డైరెక్ట్గా ఏదైతే ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కాగానే నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అంటే ప్రతిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా కొన్ని బుక్స్ తన వెంట తీసుకుని వెళ్ళడం, ఎందుకంటే బుక్స్ చదవడము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద హాబీ. తర్వాత తన పుస్తకాల లోకంలోనే ఎక్కువగా ఉంటానంటూ కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పాడు. దానికి నిదర్శనం ఇప్పుడు ఏదైతే బుక్స్ కొన్నటువంటిది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, దాంట్లో ఏదైతే బుక్స్ కొన్నాడు దాదాపు ఇప్పటి వరకు కూడా మనకు ఇక్కడ కొన్నటువంటి అందరూ అయితే బుక్స్ కొన్నటువంటిది ఇక్కడ మనం చూద్దాము. ఎంత బుక్స్, ఎన్ని బుక్స్ కొన్నాడు, ఎంత బిల్ అయింది అనేది ఒక పక్కన పెడితే ఇక్కడ తీసుకున్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే కోఆర్డినేషన్ అంతా చేసినటువంటిది. जी नमस्कार जी। नमस्ते। डिप्टी सीएम पवन कल्याण जी अंदर आके क्या क्या बुक्स लिया था, मतलब कितना बुक्स लिया था, क्या है? उन्होंने टोटल 77 बुक्स ली, 36,000। ओके। और सारी थिएटर बुक्स हैं, उनको बहुत सारी किताबें हमने दिखाई भी। ये आप सब देखिए यहाँ टेबल पे है। अच्छा, ये बुक्स ये सारे जो सर ने किताबें ली हैं उसमें से कुछ बुक्स हमने यहाँ पर शो सजाई है। लेकिन इससे टोटल कितना बुक्स है? 77 बुक्स। 77 बुक्स। अच्छा, कितना टाइम स्पेंड किया इधर? लगभग 1 घंटा। 1 घंटा जी। अच्छा, सर से क्या बात करने के टाइम में आपने क्या क्या आपसे कुछ सजेशन लिया था? सर ने केवल मेरे से बुक्स के बारे में पूछा। कौन कौन सी किताबें हैं, मोहन राकेश की किताबें हमने उनको दिखाई, विजय तेंदुलकर जी, हबीब तनवीर, और भी इसके अलावा जो बहुत सारी और थिएटर बुक्स हैं वो सब उनको दिखाई। अच्छा, ठीक है। एक्चुअली इस बुक्स में मतलब टोटल कितना बुक्स है? टोटल कितना बुक्స్ लिया था सर? 77 దాదాపు చందు 77 బుక్స్ తీసుకున్నాడు. ఇక్కడ దాదాపు 36,000 బిల్ చేశారు. ఒక గంట పాటు ఇక్కడ ఉండే మనం చూసేటటువంటి ఏదైతే లైబ్రరీ అనుకోవచ్చు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి సంబంధించినటువంటిది, ఇక్కడ చాలా అంటే నటనకు సంబంధించినటువంటి పుస్తకాలు అనుకోవచ్చు, వరల్డ్కి సంబంధించినటువంటి చాలా మంది ప్రముఖులకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఎప్పుడు వచ్చినా కానీ కొన్ని నావెల్స్ అంతా కూడా తను ఎప్పుడు కూడా తన వెంట తీసుకుని వెళ్ళేటటువంటి సిచ్యువేషను. కానీ ఈ రోజు ఏదైతే ఇక్కడ నుంచి దాదాపు ఇక్కడ ఒక గంట సేపు ఇక్కడ ఉన్నారు, తర్వాత ఒక గంట తర్వాత ఇక్కడ నుంచి లోపలికి డ్రామా సెంటర్కి సంబంధించినటువంటిది ఏదైతే లోపల ఒక విద్యార్థులు కొంత ఒక డ్రామా ప్లే చేస్తున్నారో అక్కడ కూర్చొని కూడా డ్రామాని చూసినటువంటిది. దాదాపు ఒక అరగంట పాటు అక్కడ డ్రామాని చూసి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఇంట్రొడక్షన్ చేసుకుని వాళ్ళ డ్రామా చూడడము, ఒక ½ అన్ అవర్ పాటు ఉండి వాళ్ళని ప్రశంసించినటువంటిది. బట్ తను చూసినంతసేపు కూడా చాలా సంతోషంగా తన యాక్టింగ్ జర్నీని కూడా ఒకసారి రిమెంబర్ చేసుకున్నాను అంటూ కూడా ఎక్స్క్లూజివ్గా నేను అడిగిన సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. బట్ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చారు అంటూ కూడా వాళ్ళని పర్సనల్గా వాళ్ళతో ఇంట్రొడక్షన్ అయ్యి కూడా వాళ్ళని కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినటువంటి
వచ్చినటువంటి సందర్భము ఇది ఒకటి మనకు ఒక లైబ్రరీ. ఇలాంటి లైబ్రరీ ఢిల్లీ వచ్చినప్పుడు కూడా అన్నిటికీ కూడా అయితే దీనికి సంబంధించినటువంటి డ్రామా స్కూల్కి సంబంధించినటువంటి బుక్ షాప్ ఇదంతా కూడా లోపడంతా కూడా మనకి డ్రామా సెంటర్ కూడా ఉంటుంది. బట్ ఇలాంటిది కూడా ఇప్పుడే అంటే ఇక్కడ నుంచి మూవ్ అయినటువంటి సందర్భము ఇక్కడ నుంచి నేరుగా వేరే ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రము పుస్తకాలు అన్నిటిని కూడా తీసుకుని వెళ్ళారు. మొత్తం మీద మాత్రం తను ఎవరిని కూడా అంటే ఈసారి ట్రిప్లో మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా నేను రావడం జరిగింది. ఎవరితో కూడా కలవలేదు, బట్ బుక్స్ తీసుకొని నేను వెళ్తున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. చందు, Thank you for the updates. Right, Kala, thank you.